దారుణమైన ఆట తీరుతో ప్లే ఆఫ్ ఆశలను నాశనం చేసుకున్న ముంబై జట్టు హైదరాబాద్ జట్టుతో ఈ రోజు సొంత మైదానంలో తలపడనుంది. ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే గెలిచిన ముంబై ప్లే ఆఫ్ నుంచి అనధికారికంగా ఎప్పుడో వెనకబడిపోయింది. ముంబై ఇక మరో 3 మ్యాచ్లు ఆడవలసి ఉంది. వీటిల్లో వరుసగా గెలిచినా కూడా ప్లే ఆఫ్ వెళ్లే పరిస్థితి లేదు. ఇక ఈ టోర్నీలో హైదరాబాద్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లో 6 గెలిచింది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఈ దశలో ముంబై జట్టును ఓడించి ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం పరువైన కాపాడుకోవాలని ముంబై జట్టు తాపాత్ర పడుతుంది. ఇందులో భాగంగానే జట్టులో చాలా మార్పులు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మను హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉంచినట్లు తెలుస్తున్న సమాచారం. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన విషయం తెలిసింది. తక్కువ స్కోర్ చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అలాగే టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ కు విశ్రాంతినిచ్చారని, అందుకే ఈ రోజు ఎస్ఆర్హెచ్ తో జరిగే మ్యాచ్ లో అతడు ఆడటం లేదని తెలుస్తుంది. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతినివ్వాలని ముంబై మేనేజ్మెంట్ చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే బుమ్రా స్థానంలో ఆకాష్ ఆడతాడని తెలుస్తుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చెరో 16 పాయింట్లతో అటు కోల్కతా, ఇటు రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్ లో ఉన్నాయి. మిగిలిన తదుపరి మ్యాచ్ లో చెరొక విజయం సాధిస్తే ఈ 2 జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. దీంతో 3-4 స్థానాల్లో నిలవాలంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అలాగే లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటీ ఉంది. అందుకే ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోతే అటు చెన్నై, లక్నోకి ప్లే ఆఫ్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ 2 జట్లు ముంబై చేతుల్లో ఎస్ఆర్హెచ్ ఓడాలని కోరుకుంటున్నాయి.